బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ దారుణం వెనుక అధికార కూటమి నేతల కుట్ర దాగి ఉందంటూ వైసీపీ శ్రేణులు శ్రీనివాస్ నగర్ సెంటర్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. నిందితుడు జంబులయ్య 2023లోనే వైసీపీ నుంచి టీడీపీ జనసేనలో చేరాడని, అందుకు సంబంధించిన ఫోటోలు, ఫ్లెక్సీల సాక్ష్యాలను వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బయటపెట్టారు. ఘటన జరిగిన నిమిషాల్లోనే నిందితుడికి ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తప్పుడు తేదీలతో మెడికల్ సర్టిఫికెట్లు ఎలా తెచ్చారని, పోలీసుల తీరు శోచనీయంగా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం విగ్రహాన్ని పునరుద్ధరించకపోతే తామే స్వయంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వైసీపీ హెచ్చరించింది. న్యూస్ చూస్తున్నాం. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణం వెనుక అధికార కూటమి నేతల కుట్ర దాగి ఉందంటూ వైసీపీ శ్రేణులు శ్రీనివాస్ నగర్ సెంటర్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. నిందితుడు జంబులయ్య 2023లోనే వైసీపీ నుంచి టీడీపీ జనసేనలో చేరాడని, అందుకు సంబంధించిన ఫోటోలు, ఫ్లెక్సీల సాక్ష్యాలను వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బయటపెట్టారు. ఘటన జరిగిన నిమిషాల్లోనే నిందితుడికి ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తప్పుడు తేదీలతో మెడికల్ సర్టిఫికెట్లు ఎలా తెచ్చారని, పోలీసుల తీరు శోచనీయంగా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం విగ్రహాన్ని పునరుద్ధరించకపోతే తామే స్వయంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వైసీపీ హెచ్చరించింది. ఇదేమో మినిస్టర్ గారి ఆయన సొంత దాంట్లో పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు యా పార్టీ అని చెప్పారు. మీకు కొత్తలో ఫోన్ చేసినప్పుడు కూడా మేము ఎక్కడ ఈ పార్టీ వాడు చేసినాడు, ఆ పార్టీ వాడు చేసినాడు అని కూడా మీరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అది పద్ధతి కూడా కాదు. మనం తెలియకుండానే అనవసరంగా నెపం నట్టి నేనేదో రాజకీయ కోణంలో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాల్సిన పనులేదు. మత్స్యంతో లేని వ్యక్తి అన్నారు కదా అని చెప్పేసి మేము కూడా సర్లే అనుకుంటూ ఉన్నాం. దాని తర్వాత ఒక్కొక్కటి ఆ వీడియోలు చూడటము, తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లని మీకు ఎక్స్ప్రెస్ చేసి దాని మీద విచారణ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయవచ్చు. ఒకటేమో నాకు తెలిసి 7 గంటలు ఆ ప్రాంతంలో జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా దైవ సమానులుగా భావించేటటువంటి పెద్ద మనిషి, పెద్ద ఆయన, నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే మహానేత ఒక గొప్ప పనులు ఎన్ని చేసినాడు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే గ్రామాల్లో వెలిసినటువంటి విగ్రహాలు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా యా గ్రామానికి పోయినా సరే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ రోజు నంద్యాల నడిపోటున కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ 3 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా